యూనిట్ 2 టెరిడోఫైట్స్ అండి. పేవ్మెంట్ టిష్యూ అండి. పేవ్మెంట్ టిష్యూ. ఇది ఒక రకమైన ప్రత్యేకమైన కణజాలం. ఇది ఒక రకమైనటువంటి కణజాలం అండి. ఇది ఎలా ఏర్పడుతుంది అనేది చూసుకున్నట్లయితే, ఇన్ ద ఓవ్యూల్ as the megaspore mother cells are about to undergo meiosis అని. మెగాస్పోర్ మదర్ సెల్స్ అనేవి మియాసిస్లో పార్టిసిపేట్ చేసి ద న్యూక్లియర్ టిష్యూస్ అనేవి ప్రెజెంట్ బిట్వీన్ బికమ్స్ ఏ ఫ్యాన్ షేప్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ రెగ్యులర్ రేడియేటింగ్ రోస్ ఆఫ్ సెల్స్ అనమాట. ఓకేనండి. మెగాస్పోర్ మదర్ సెల్స్ అనేవి మియాసిస్లో పార్టిసిపేట్ చేస్తాయండి. చేయడం వలన అందులో ఉన్నటువంటి న్యూక్లియర్ టిష్యూస్ అనేవి న్యూసిల్లార్ టిష్యూస్ అనేవి ఫ్యాన్ షేప్లోకి వచ్చేస్తుంది. బికమ్స్ ఫ్యాన్ షేప్డ్ అండి. రెగ్యులర్ రేడియేటింగ్ రోస్ ఆఫ్ సెల్స్ అనమాట. ఒక నిర్దిష్టమైనటువంటి వరుస క్రమంలో అమరు ఉంటాయండి. ఈ రకమైనటువంటి వరుస క్రమాన్ని మొదటిసారిగా డిస్క్రైబ్ చేసింది కల్టర్ అండి. అందువల్ల దీన్ని పేవ్మెంట్ టిష్యూ అంటారండి. దిస్ టిష్యూ సప్లైస్ న్యూట్రిషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ గ్యామెటోఫైటా బికమ్స్ గ్రాడ్యువల్లీ అబ్సార్బ్డ్ అనమాట. ఈ టిష్యూ అనేది గ్యామెటోఫైటాకి ఏం చేస్తుందంటే న్యూట్రియంట్స్, పోషక పదార్థాలను సప్లై చేస్తుందండి. ఆ గ్యామెటోఫైటా డెవలప్మెంట్ అవ్వడానికి అవసరమైన పోషక పదార్థాలు సప్లై చేస్తుంది. గ్రాడ్యువల్గా అబ్జర్వ్ చేసుకుంటుందండి. దిస్ వాజ్ మిస్టేక్ ఫర్ సెల్యులర్ ఎండోస్పెర్మే బై లాస్టీ అనమాట. ఎండోస్పెర్మ్ అనమాట. ఎండోస్పెర్మ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సెల్యులర్ ఎండోస్పెర్మ్ అండి. ఎక్స్ప్లెయిన్ లైఫ్ సైకిల్ ఆఫ్ సైకస్ అండి. ఇందులో మనకు ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది 2 మార్క్స్కి రావచ్చు, 4 మార్క్స్కి రావచ్చు అండి. పేవ్మెంట్ టిష్యూ అనేది 2 మార్క్స్ కింద రావచ్చు, 4 మార్క్స్ కింద రావచ్చు. అంటే మెగాస్పోర్ మదర్ సెల్స్ అనేవి డివిజన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి న్యూసిల్లార్ టిష్యూస్ అనేవి ఫ్యాన్ షేప్లో కన్సిస్టింగ్ అవుతాయి. అలాగే ఒక రెగ్యులర్ రోలో రేడియేటింగ్ ఒక వరుస క్రమంలో అమరు ఉంటాయి. అలా అమరు ఉంటాయనే విషయాన్ని మొదటిసారిగా కౌల్టర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొన్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి టిష్యూని మొదటిసారిగా ఐడెంటిఫై చేసాడండి. అది పేవ్మెంట్ టిష్యూ ఎందుకు ఏం చేస్తే పేమెంట్ చేస్తుంది అంటే గ్యామెటోఫైటా డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ఫుడ్ మెటీరియల్ని సప్లై చేస్తుందండి. ఓకేనండి. అది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ లైఫ్ సైకిల్ ఆఫ్ సైకస్ అండి. ఈ సైకస్ యొక్క జీవిత చక్రం అనేది ఏ విధంగా ఉంటుంది? సైకస్ ప్లాంట్స్ అనేవి ప్లాంట్ కింగ్డమ్ అండి. అవి సైకస్ ప్లాంట్స్ను ఫెనోరోగ్యామ్స్ అండి. ఫెనోరోగ్యామ్స్ అంటే పుష్పించే మొక్కలండి. స్పెర్మటోఫైట్స్ అండి, విత్తనాలను ఉత్పత్తి చేస్తాయండి. జిమ్నోస్పెర్మ్స్ అండి, విత్తనాలను ఆవరించి విత్తన కవచాలు అనేవి ఉండవండి. అలాంటి వాటిని జిమ్నోస్పెర్మ్స్ను 3 టైప్స్గా డివైడ్ చేశారండి. అదేంటంటే ఒకటి సైకస్, రెండవది పైనస్, మూడవది నీటమ్ అండి అని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సైకస్, పైనస్, నీటమ్. అందులో ఫస్ట్ది ఏంటండి? సైకడాప్సిడా. సైకడాప్సిడా అనే తరగతిలో సైకడేలిస్ అనే క్రమం కలదు. ఈ క్రమంలో ఫ్యామిలీ సైక్డేస్ అనేది ఉందండి. ఈ సైక్డేస్ ఫ్యామిలీలో జీనస్ అనేది ఏముంటుందండి? సైకస్ అనేది ఉంటుంది. అదేవిధంగా స్పీసెస్ ఏముంటుందండి? ఎగ్జాంపుల్గా స్పీసెస్ సైకస్లో సైకస్ బెడ్డోమే, సైకస్ సెరిసినాలిస్, సైకస్ సెరిసినాలిస్ ఏదో ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకో. సైకస్ బెడ్డోమ్ కానీ సైకస్ సెరిసినాలిస్ కానీ ఏదో ఒకటి మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే సైకస్ ప్లాంట్స్ యొక్క క్లాసిఫికేషన్ అండి. సైకస్ ప్లాంట్ అనేది ప్లాంట్ కింగ్డమ్ అండి. కింగ్డమ్ ఏంటండి? ప్లాంట్స్ అండి. సబ్ కింగ్డమ్ ఏంటండి? ఫెనోరోగ్యామ్స్ అండి. ఫెనోరోగ్యామ్స్ అంటే చెప్పాను నేను. ఫెనోరోగ్యామ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ పుష్పించే మొక్కలు అని అర్థము. స్పెర్మటోఫైట్ డివిజన్ అండి. స్పెర్మటోఫైట్ అంటే విత్తన సహిత మొక్కలు అని అర్థం అండి.
సబ్ డివిజన్ ఏంటి? జిమ్నోస్పెర్మ్స్. జిమ్నోస్పెర్మ్స్ అంటే విత్తనాల ఆవరించి విత్తన కవచాలన్నీ ఉండవండి. ల్యాక్ ఆఫ్ సీడ్ కోట్స్ అండి. సైకడ్ ఆప్సిడా, సైకడేలిస్, సైకడేసి, సైకస్ బెడ్డోమి, సైకస్ సెరిసినాలిస్ ఇవన్నీ కూడా ఉన్నాం. నెక్స్ట్ ప్లాంట్ ఏ విధంగా ఉంటుంది? సైకస్ ప్లాంట్స్ అనేవి డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. డైఈసియస్, స్పోరోఫైటా ఉంటుంది, లాంగ్ ఎక్కువ కాలం లివించి ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆర్బుసెంట్ ట్రీ లైక్ అనమాట. ఇదే దీని ఒక ట్రీ మాదిరిగా ఉంటుంది. పెరినియల్ ప్లాంట్స్ అండి, ఎక్కువ బహువార్షిక మొక్క అనమాట. ఏ మొక్క అండి? బహువార్షిక మొక్క అని చెప్పుకోవచ్చునండి. ఇట్స్ లుక్స్ లైక్ ఏ ఫామ్ విత్ కార్డెక్స్ హ్యాబిట్ అనమాట. కార్డెక్స్ హ్యాబిట్ ఉంటుంది అనమాట ఈ మొక్కలు అనేవి. ద స్టెమ్ ఈజ్ ఏరియల్, వాయుగతంగా ఉంటుంది, నిటారుగా ఉంటుంది, బ్రాంచెస్ అనేవి ఉండవు, ట్రంక్స్ ఒక పొడవుగా ఉంటుందండి, కవర్డ్ బై ఏ హార్డ్వుడ్ పెర్సిస్టెంట్ లీఫ్ బేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒక దృఢమైనటువంటి పత్రపీఠాలతో ఆవరింపబడి ఉంటుంది అనమాట. ఆవరింపబడి ఉంటుంది. ద ఇంటర్నల్ స్ట్రక్చర్ మోస్ట్లీ లుక్స్ లైక్ డైకార్డ్ స్టెమ్ అనమాట. ద్విదళ బీజ కాండం ఏ విధంగా అయితే ఉంటుందో ఈ సైకస్ లేదా వివృత బీజ మొక్కల యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా ఆ విధంగానే ఉంటుందన్నమాట. అయితే గ్రిల్ లీఫ్ ట్రాక్స్ అనమాట ఉంటాయి. యాజ్ ఎడిషనల్ క్యారెక్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. లీవ్స్ ఆర్ డైమార్ఫిక్ అండి. డైమార్ఫిక్ 2 రూపాల్లో లీవ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సింపుల్ లీవ్స్ ఉంటాయి, కాంపౌండ్ లీవ్స్ అనేవి ఉంటాయండి. సరళ పత్రాలు ఉంటాయి, సంయుక్త పత్రాలు అనేవి ఉంటాయి, సూక్ష్మ పత్రాలు ఉంటాయి, స్థూల పత్రాలు ఉంటాయి. ఎట్రోఫిలే అంటారనమాట. ఎట్రోఫిలే అనమాట. హ్యావింగ్ స్కేల్స్, పొలుసాకులు కూడా ఉంటాయండి. లీవ్స్, స్కేల్ లీవ్స్, పొలుసాకులు అనేవి ఉంటాయి. పిన్నెట్లీ ఏకవార్షిక ఫోలియేజ్ లీవ్స్ అనేవి ఉంటాయండి. ఏకవార్షిక ఫోలియేజ్ లీవ్స్ వాటిని ఏమంటారంటే సెరిసినేటివ్ వెనేషన్ అంటారు. సెరిసినేటివ్ వెనేషన్ అంటే సెరిసినేటివ్ వెనేషన్ 2 మార్క్స్కి వస్తుందండి. సెరిసినేటివ్ వెనేషన్ అంటే చూడండి, ఒక గడియారు స్ప్రింగ్ మాదిరిగా లేత పత్రాలు అనేవి మెల్లి తిరిగి ఉండడాన్ని ఇనిషియల్లీ ద లీవ్స్ ఆర్ ఫోల్డెడ్ ఇంటూ క్లాక్ వైజ్ మేనర్ అండి. క్లాక్ వైజ్ మేనర్ అంటే ఒక గడియారపు స్ప్రింగు మాదిరిగా ప్రారంభములోని లేత పత్రాలు అనేవి మెలికి తిరిగి ఉంటాయి. ఈ మెలికి తిరిగి ఉండడాన్ని ఏమంటారంటే సెరిసినేటివ్ వెనేషన్ అంటారండి. 2 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సెరిసినేటివ్ వెనేషన్ అనమాట. ఓకేనండి. లేత పత్రాలు అనేవి గడియార స్ప్రింగ్ మాదిరిగా వంపు తిరిగి ఉంటాయి. ఇది దీని యొక్క ముఖ్యమైన లక్షణం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ జిమ్నోస్పెర్మ్స్ ఆర్ సైకస్ అని చెప్పుకోవచ్చునండి. ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫోలియేజ్ లీవ్ సోస్ మోస్ట్లీ సిమిలర్ టు రివర్ట్ లీఫ్ అనమాట. దీనికి సిమిలర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సమ్ మెడిసినల్ క్యారెక్టర్స్ లైక్ జీరోఫైట్స్ క్యారెక్టర్, ఇవి కొన్ని ఎడారి మొక్కల లక్షణాలు కూడా కలిగి ఉంటాయి అనమాట. ట్రాన్స్ఫ్యూజ్ టిష్యూ ఫర్ లాటరల్ కండిషన్ అండి. ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ అంటే ఇది ఎక్కడ ఉంటుందా? రవాణా కణజాలాన్ని కలిగి ఉంటుందండి. ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ ఉంటుంది. డిప్లోజైలిక్ వాస్కులర్ బండిల్స్ అనేవి ఉంటాయండి. డిప్లోజైలిక్ ద్విద్వారయుత నాళిక కణజాలాలు ఉంటాయి. డిప్లోజైలిక్ వాస్కులర్ బండిల్, ద్విద్వారయుత నాళిక కణజాలాలు అనేవి ఉంటాయి. ద రూట్స్ ఆర్ డైమార్ఫిక్ అండి. డై అంటే 2, మార్ఫిక్ అంటే రూపాల్లో ఉంటాయి. రూట్స్ 2 రూపాల్లో ఉంటాయి. ఏంటి? నార్మల్ రూట్స్ అనేవి ఉంటాయి, సాధారణ వేర్లు అనేవి ఉంటాయి. అదేవిధంగా కొర్లాయిడ్ రూట్స్ అనేవి ఉంటాయండి. నార్మల్ రూట్స్ ఉంటాయి, కొర్లాయిడ్ రూట్స్ అనేవి ఉంటాయి. నార్మల్ రూట్స్ అంటే కొర్లాయిడ్ రూట్స్. ద నార్మల్ రూట్ సిస్టమ్ ఇన్ ద ఎర్లీ డేస్ సో ట్యాప్ రూట్ సిస్టమ్ అండి. దీనిలో ఏముంటుందండి? ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఇదే. ఓకేనండి. ప్రైమరీ రూట్ అనేది ఉంటుంది. ప్రైమరీ రూట్ నుంచి లేటరల్ రూట్స్ అనేవి ఉంటాయి. లేటరల్ రూట్స్ నుంచి రూట్ లెట్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. ఇలా ఉన్నట్లయితే దీన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అని అంటారు. అర్థమైంది లేదా? సాధారణంగా రాడికల్ నుంచి ఏది ఫార్మేషన్ అవుతుంది? రాడికల్ నుంచి ప్రైమరీ రూట్ ఫార్మేషన్ అవుతుంది. ప్రైమరీ రూట్ నుంచి లేటరల్ రూట్స్ ఫార్మేషన్ అవుతాయి. లేటరల్ రూట్స్ నుంచి రూట్ లెట్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. అలాగే సాయిల్లోకి ఇన్సర్ట్ అవుతాయి. అలా ఉన్నట్లయితే దాన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటారు. లేటరల్ రిప్లేస్డ్ బై అడ్వాంటేజెస్ రూట్ సిస్టమ్ అనమాట. దాంతో పాటుగా ఏముంటుంది?
అడ్వాంటేజెస్ రూట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అడ్వాంటేజెస్ రూట్ సిస్టమ్ అనేది సాధారణంగా చూసుకున్నట్లయితే స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ వద్ద అడ్వాంటేజెస్ రూట్స్ అనేసి ఇలా ఏర్పడతాయండి. అడ్వాంటేజెస్ రూట్స్ ఓకేనండి. నార్మల్ రూట్స్లో 2 రకాల రూట్స్ ఉంటాయి. ఒకటి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది, రెండవది అడ్వాంటేజెస్ రూట్ సిస్టమ్ అనేది ఉంటుంది. 2 రకాల రూట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. నేను ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇన్ సిమిలర్ టు యాంజియోస్పెర్మ్స్, వీటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అంటే కణాంతస్థ నిర్మాణం అనేది, అంతర్గత నిర్మాణాలు అనేవి సైకస్ లేదా జిమ్నోస్పెర్మ్స్ యొక్క కణాంతస్థ నిర్మాణాలు అనేవి లేదా అంతర్భాగాల నిర్మాణాలు అనేవి ఒక ఎలా ఉంటాయండి, యాంజియోస్పెర్మ్స్ యొక్క నిర్మాణాలకి సిమిలర్గా ఉంటాయన్నమాట. యాంజియోస్పెర్మ్స్ అంటే ఆవృతి బీజాల యొక్క లక్షణాలకి అనుకూలంగా లేదా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ద కొర్లైడ్ రూట్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ సమ్ లాటరల్ రూట్స్ అండి. ఈ కొర్లైడ్ రూట్స్ అనేవి ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి, లాటరల్ రూట్స్ నుంచి డెవలప్ అవుతాయి. దీస్ రూట్స్ బికమ్స్ ఏరియల్ అండి. ఈ రూట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏరియల్ వాయుగతంగా ఉంటుంది అండ్ బ్రాంచ్డ్గా ఉంటుందండి, బ్రాంచ్డ్గా ఉంటుంది. డిక్టోమస్ మ్యాన్సల్లో ఉంటుంది అన్నమాట. 2 వరుసల్లో అమరు ఉంటాయండి. కోరల్ లైక్ మాస్ అనమాట. కోరల్ లైక్ మాస్గా ఫార్మేషన్ అవుతాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ కోరల్ లైక్ మాస్గా ఉంటాయి కాబట్టి అందువల్ల దీన్ని ఏమంటారంటే కొర్లాయిడ్ రూట్స్ అంటారండి. దే కంటైన్స్ లెంట్ సెల్స్ అండి. దేన్ని కలిగి ఉంటాయండి, లెంట్ సెల్స్ కలిగి ఉంటాయి. లెంట్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, ఆన్ ద సర్ఫేస్ ఫర్ రెస్పిరేషన్ అండ్ ఇంటర్నల్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్లూ గ్రీన్ ఆల్గేస్. ఎక్కడ ఉంటాయి, సర్ఫేస్, ఆన్ ద సర్ఫేస్. లింట్ సెల్స్ అనేవి ఉపరితల భాగంలో ఉండే రెస్పిరేషన్కి ఉపయోగపడతాయి, రెస్పిరేషన్ అండ్ ఇంటర్నల్ నైట్రోజన్ ఫిక్సింగ్. అంతర్గతంగా చూసుకున్నట్లయితే నత్రజని స్థాపనకు తోడ్పడుతుంది. బ్లూ గ్రీన్ ఆల్గే నత్రజని స్థాపనకు తోడ్పడుతుంది. అందువల్ల వాటిని నాస్టాక్, అనాబీనా అంటారండి. అనాబీనా, నాస్టాక్ అని బ్లూ గ్రీన్ ఆల్గేస్ అండి. ఇవి ఇంటర్నల్ స్ట్రక్చర్గా ఉండి, ఇంటర్నల్గా ఉండి సైకస్ యొక్క కొర్లాయిడ్ రూట్స్లో ఇంటర్నల్గా ఉండి ఏం చేస్తుంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. దే హ్యాడ్ సింబోయిటిక్ లైఫ్ అనమాట. సహజీవన సావాసాన్ని కలిగి ఉంటాయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సహజీవన సావాస కొర్లాయిడ్ రూట్స్లో బ్లూ గ్రీన్ ఆల్గల్ మెంబర్స్ అనేవి ఉంటాయి. అనాబీనా, నాస్టాక్ అనేవి ఇంటర్నల్గా ఉంటాయి. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సింబయోటిక్ అసోసియేషన్ అండి. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సింబయోటిక్ అసోసియేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నల్లీ ఇట్ ఈజ్ మోస్ట్లీ సిమిలర్ టు ఏ నార్మల్ రూట్స్ అనమాట. సాధారణంగా చూసుకుంటే నార్మల్ రూట్స్కి సిమిలర్గా ఉంటుంది. బట్ ద కార్టెక్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 లేయర్స్. దాని యొక్క వల్కల భాగం అనేది 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఏంటది, ప్రెజెన్స్ ఆఫ్ ఆల్గల్ జోన్ అట్ ది సెంటర్ అనమాట. 3 భాగాలుగా ఉండి ఆల్గల్ సెంటర్లో ఏం చేస్తుందండి, ఆల్గల్ జోన్ లేదా ఆల్గల్ భాగం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఆల్గల్ జోన్ లేదా ఆల్గల్ భాగం ఉంటుంది. అయితే రీప్రొడక్షన్ ఎలాగ ఉంటుంది, డిప్లాయిడ్ స్పోరోఫైటా ప్లాంట్ మీన్స్ రీప్రొడ్యూస్ వెజిటేటివ్లీ బై అడ్వాంటేజ్ బర్డ్స్ అనమాట. ఇక్కడ వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది సాధారణంగా చూసుకున్నట్లయితే అడ్వాంటేజెస్ బర్డ్స్ ద్వారా జరుగుతుందండి. ద డిప్లాయిడ్ స్పోరోఫైటా ప్లాంట్స్లో చూసుకుంటే ఇది డిప్లాయిడ్ ద్వయస్థితిక సిద్ధబీజ మొక్క అండి. ద్వయస్థితిక సిద్ధబీజ మొక్క. దీనిలో వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది అడ్వాంటేజెస్ బర్డ్స్ ద్వారా జరుగుతుంది, బల్బుల్స్ ద్వారా జరుగుతుందండి. ద స్పోరోఫైటా ఆఫ్టర్ సమ్ వెజిటేటివ్ గ్రోత్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ బై సీడ్స్ అండి. వెజిటేటివ్ గ్రోత్స్ అని దేని ద్వారా అండి, ప్రొడ్యూసింగ్ సీడ్స్ ద్వారా, స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ బై సీడ్స్ అండి. సీడ్స్ ద్వారా జరుగుతుంది. ద ప్లాంట్స్ ఆర్ హెట్రోస్పోర్స్ అండి. హెట్రోస్పోర్స్ అంటే చెప్పాం, మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్ ప్రొడ్యూస్ చేసినట్లయితే దాన్ని హెట్రోస్పోర్స్ అంటారు. ముందు క్లాస్లో చెప్పాము హెటరోస్పోర్ అండ్ సీడ్ హ్యాబిట్ అని చెప్పాము లేదా, హెట్రోస్పోర్ సీడ్ హ్యాబిట్, భిన్న సిద్ధ బీజ మరియు విత్తన ధారణ అని చెప్పాము లేదా, అదే హెట్రోస్పోరస్ అంటే. అయితే 2 రకాల సిద్ధ బీజాలు అనేవి ఏర్పడతాయి. డైఈసియస్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ అనమాట. 2 రకాలుగా ఉంటాయి, మేల్ ప్లాంట్స్ ఉంటాయి, ఫీమేల్ ప్లాంట్స్ అనేవి ఉంటాయని చెప్పుకో. ద మైక్రోస్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ మైక్రోస్పోరాంజియా బోర్న్ అండి. మైక్రోస్పోరాంజియా నుంచి మైక్రోస్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ మైక్రోస్పోరోఫిల్స్ విచ్ ఫార్మ్స్ మేల్ కోన్ స్ట్రోబైల్స్ ఆన్ ద మేల్ ప్లాంట్. మేల్ ప్లాంట్స్ పైన మైక్రోస్పోరోఫిల్లస్ పైన మైక్రోస్పోరాంజియా ఉంటుంది. మైక్రోస్పోరాంజియా పైన మైక్రోస్పోర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అర్థమైంది లేదా, మేల్ ప్లాంట్ పైన మైక్రోస్పోరోఫిల్స్ అనేవి ఉంటాయి.
ఈ మైక్రోస్పోరోఫిల్స్ పైన మైక్రోస్పొరాంజియా ఉంటుంది. ఈ మైక్రోస్పొరాంజియా పైన మైక్రోస్పోర్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. అట్లాంటి వాటిని ఏమంటారంటే శంకుల రూపంలో ఉంటాయి కాబట్టి మేల్ కోన్స్ అని కూడా అంటారు. స్ట్రోబాయిల్స్ అండి మేల్ కోన్స్ అని కూడా అంటారండి. నెక్స్ట్ మెగాస్పోర్స్ అనేవి. మెగాస్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇంటెగ్మెంటెడ్ మెగాస్పొరాంజియా అనమాట. ఇంటెగ్మెంటెడ్ మెగాస్పొరాంజియా నుంచి మెగాస్పోర్స్ అనేవి ఏర్పడతాయి. వాటిని ఏమంటారంటే ఓవ్యూల్స్ అంటారండి. ఓవ్యూల్స్ అంటారు. మెగాస్పోర్స్ అనేవి ఇంటెగ్మెంటెడ్ మెగాస్పొరాంజియా నుంచి ఏర్పడతాయి. అందువల్ల వాటిని ఏమంటారంటే ఓవ్యూల్స్ అంటారండి. దే ఆర్ బోర్న్ ఆన్ మెగాస్పోరోఫిల్స్ పైన ఏర్పడతాయండి. ఎక్కడ ఏర్పడుతుంది? మెగాస్పోరోఫిల్స్ పైన ఏర్పడతాయి. లాటరల్లీ విచ్ ఆర్ లూజ్లీ అరేంజ్డ్ ఆన్ ద ఫిమేల్ ప్లాంట్స్ అనమాట. ఫిమేల్ ప్లాంట్స్ పైన లేదా స్త్రీ మొక్క పైన లూజుగా లేదా వదులుగా అమరి ఉంటాయి. ఏవండి? మెగాస్పోరోఫిల్స్. ఆ మెగాస్పోరోఫిల్స్ లో ఏమి ఏర్పడతాయి? మెగాస్పోరాంజియా ఏర్పడుతుంది. మెగాస్పోరాంజియా పైన ఏమి ఏర్పడుతుంది? మెగాస్పోర్స్ అనేవి ఏర్పడతాయి. అర్థమైందే లేదా? ఇక్కడ సింపుల్ గా చూడండి. మేల్ ప్లాంట్ ఫిమేల్ ప్లాంట్ ఉందా, అందుకే దాన్ని ఏమన్నాం? డైసియస్ అన్నాం అనమాట. డైసియస్ అని మేల్ ప్లాంట్ పైన మైక్రోస్పోరోఫిల్స్ అనేవి ఏర్పడతాయి. మైక్రోస్పోరోఫిల్స్ నుంచి మైక్రోస్పొరాంజియా ఏర్పడుతుంది. మైక్రోస్పొరాంజియా నుంచి మైక్రోస్పోర్స్ అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా ఫిమేల్ ప్లాంట్స్ పైన మెగాస్పోరోఫిల్స్ అనేవి ఏర్పడతాయి. మెగాస్పోరోఫిల్స్ నుంచి మెగాస్పొరాంజియా ఏర్పడుతుంది. మెగాస్పొరాంజియా నుంచి మెగాస్పోర్స్ అనేవి ఏర్పడతాయి. ఇది సాధారణంగా చూసుకుంటే కోన్ ఈజ్ నాట్ ఫార్మ్డ్. ఎక్కడండి కోన్స్ ఏర్పడవు? ఎక్కడ ఏర్పడవు? ఫిమేల్ ప్లాంట్ పైన కోన్స్ అనేవి ఏర్పడవు. కానీ మేల్ ప్లాంట్స్ పైన ఏమి ఏర్పడతాయి? కోన్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. అంటే శంకు రూపంలో ఉంటాయి అన్నమాట. కోన్స్ అంటే శంకుల రూపంలో ఉంటాయి. శంకువులు అంటే తెలుసు కదండి మనకి. పాల్దియాల్ది లాంగి పూలే కానీ నరమావిడి మొక్కలు కానీ చూసుకున్నట్లయితే తిన్నగా సన్నగా పెరుగుతాయి అన్నమాట. కింద భాగంలో ఉబురుగా ఉండి పై భాగానికి వచ్చేసరికి అలాగ సన్నంగా పెరుగుతాయి. అలా పెరిగినట్లయితే దాన్ని కోన్ షేపులు అంటారు. ద మైక్రోస్పొరాంజియా కంటైనింగ్ డిప్లాయిడ్ మైక్రోస్పోర్స్. ఈ మైక్రోస్పొరాంజియా అనేది దేన్ని కంటైనింగ్ చేస్తుంది? డిప్లాయిడ్ ద్వైస్థితికంగా ఉన్నటువంటి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ని కలిగి ఉంటుంది. ఇవి మియాసిస్ లో పార్టిసిపేట్ చేసి యాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి మైక్రోస్పోర్స్ ని ఏర్పరుస్తాయి. ఈ మైక్రోస్పోర్స్ అనేవి ఏ విధంగా మేల్ గ్యామెటోఫైట్గా డెవలప్ అవుతాయి. ఈ మేల్ గ్యామెటోఫైట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మొటైల్ మేల్ గ్యామెట్స్ ని ఏర్పరుస్తుంది. ఈ మేల్ గ్యామెటోఫైట్స్ ని ఏమంటారంటే ఆంథ్రోజోయిడ్స్ అంటారు. అవి పాలినేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. చివరికి పాలినేషన్ చేసి రీచింగ్ దేనికి వేస్తాయి? మెగాస్పొరాంజియం రీచ్ అవుతాయండి. మెగాస్పొరాంజియం ని రీచ్ కావడం అనేది జరుగుతుందండి. ద ఇంటెగ్మెంటెడ్ మెగాస్పొరాంజియా ఓవ్యూల్ అనేది కంటైనింగ్ డిప్లాయిడ్ మెగాస్పోర్స్ ని కలిగి ఉంటుందండి. మెగాస్పొరాంజియా అనేది మెగాస్పోర్ మదర్ సెల్స్ ని కలిగి ఉంటుందండి. ఈ మెగాస్పోర్ మదర్ సెల్స్ అనేవి మియాసిస్ లో పార్టిసిపేట్ చేస్తాయండి. మియాసిస్ లో పార్టిసిపేట్ చేసి యాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి మెగాస్పోర్స్ ని ఏర్పరుస్తుందండి. ఈ మెగాస్పోర్స్ అనేవి లోవర్ వన్ బికమ్స్ ఫంక్షన్ టు ఫార్మ్ ద యాప్లాయిడ్ అండి. కింద భాగంలో ఉన్నటువంటి ఒక కణం అనేది యాప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. అది యాక్టివ్ గా ఉంటుంది. ఫిమేల్ గ్యామెటోఫైట్ లేదా ఎండోస్పెర్మ్ ఫార్మ్ చేస్తుంది. అది కంటైనింగ్ చేసి దానిలో ఏముంటది? 2 నుంచి 8 వరకు ఆర్కీగోనియస్ అనేవి ఉంటాయి. యాప్లాయిడ్ ఫంక్షనల్ ఎగ్ సెల్ అనేది న్యూ సెల్ ఇస్ ప్రెజెంట్ ఈచ్ ఆర్కీగోనియం. ప్రతి ఆర్కీగోనియంలో కూడా న్యూ సెల్లస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ద ఫిమేల్ గ్యామెటోఫైట్ ఈజ్ కంప్లీట్ పారాసైట్ అండి. ఫిమేల్ గ్యామెటోఫైట్ అనేది కంప్లీట్ గా చూసుకున్నట్లయితే పరాన్నజీవిగా ఉంటుంది. ఆన్ ద డిప్లాయిడ్ స్పోరోఫైట్ పైన ఫిమేల్ గ్యామెటోఫైట్ అనేది డిప్లాయిడ్ స్పోరోఫైట్ పైన కంప్లీట్ గా పారాసైట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఆల్ ద హ్యాప్లాయిడ్ ఎగ్ న్యూక్లియస్ ప్రెజెంట్ ఇన్ ద అన్ని హ్యాప్లాయిడ్ ఏకస్థితిక అండకణాలు అనేవి ఇన్ ద ఆర్కీగోనియాలో ఉంటాయి. వన్ ఆఫ్ ది ఓవిల్ గెట్స్ ఫెర్టిలైజ్డ్ బై ద ఆంథ్రోజోయిడ్స్ రీచ్ అనమాట. ఆంథ్రోజోయిడ్స్ తో ఒక ఆర్కీగోనియంలో ఉన్నటువంటి ఒక ఎగ్ సెల్ అనేది ఫెర్టిలైజేషన్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. జైగోట్ ను ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఇంటూ ద ఆర్కీగోనియల్ చాంబర్ ఆఫ్ ది ఓవ్యూల్. ఈ ఓవల్ యొక్క ఆర్కీగోనియల్ చాంబర్ అనేది అండ్ ఫార్మ్స్ డిప్లాయిడ్ జైగోట్ అనేది ఏర్పడుతుందండి. డిప్లాయిడ్ జైగోట్ అనేది
ఏర్పడుతుంది చెప్పు. ద జైగోట్ లేటర్ ఫామ్ ప్రాబబ్లీ డ్యూ టు ద మైటోటిక్ డివిజన్. ఈ జైగోట్ అనేది మైటోటిస్లో పార్టిసిపేట్ చేసి మైటోటిక్ డివిజన్స్లో పార్టిసిపేట్ చేసి ఏం చేస్తుంది, డైకోటిలిడనస్ ఎంబ్రియోస్ను ఫామ్ చేస్తుందండి. ఈ ఎంబ్రియో హెలికల్ సస్పెన్సర్గా ఉంటుందండి, విత్ హెలికల్ సస్పెన్షన్ కలిగి ఉంటుందండి. ద సీడ్ ఈజ్ నేక్డ్ అండి. ఆ సీడ్స్ అనేవి ఏం చేస్తుంటే వివృతంగా ఉంటాయి. ఆ వివృతంగా ఉన్నటువంటి సీడ్స్ అనేవి జెర్మినేట్ అయ్యి హైపోగానల్ మేనర్లో జెర్మినేట్ అవుతాయండి. డెవలప్స్ ఇంటూ ఎయిదర్ ఏ మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది జెర్మినేట్ అయ్యి. ద సైకస్ లైఫ్ సైకిల్ ఈజ్ డిప్లోహాప్లాంటిక్ అండ్ సోర్స్ హెట్రోమార్ఫిక్ ఆల్టర్నేషన్స్ ఆఫ్ జెర్మినేషన్ అండి. దీనిలో చూసుకున్నట్లయితే డిప్లోహాప్లాంటిక్ లైఫ్ సైకిల్ కానీ హెటరోమార్ఫిక్ ఆల్టర్నేషన్స్ ఆఫ్ జనరేషన్స్ అనేవి ఉంటాయి. ఈ రకమైనటువంటి జనరేషన్స్ అనేవి తరాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చునండి.